హైపర్ ఆది మంట పెట్టాడుగా. జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి ఆరోపణలతో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు విన్నర్, జన సైనికుడు జానీ మాస్టర్ బండారం బయటపడింది. మైక్ పట్టుకుంటే నీతులు మాట్లాడే జానీ మాస్టర్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, జనసేన ప్రచార కమిటీ కీలక సభ్యుడిగా, పవన్ కళ్యాణ్కు అత్యంత ఆప్తుడిగా ఉన్నారు. అయితే తాజా ఇష్యూతో జానీ మాస్టర్ పై ఒక రేంజ్లో ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ నాకంటే పెద్ద బ్యాట్స్మెన్ అంటూ హైపర్ ఆది వేసిన పంచులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ పెద్ద ఆటగాడేనని హైపర్ ఆది ఎప్పుడో చెప్పాడుగా అంటూ గతంలో జానీ మాస్టర్ పనితనం గురించి ఆది వేసిన పంచులను షేర్ చేస్తున్నారు. ఈరోజు జానీ మాస్టర్ అనే నాకంటే పెద్ద బ్యాట్స్మెన్ వచ్చాడు. చాలా పెద్ద బ్యాట్స్మెన్. జానీలో ఆల్రెడీ ధోని ఉన్నాడు. లోపల ఆట ఆగదు. జానీ ఎస్ పప్పా, ఈటింగ్ మిషన్స్ ఎస్ పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ వాట్సాప్. శేఖర్ మాస్టర్ చాలా అమాయకుడు. అతను ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. కానీ జానీ మాస్టర్ అలా కాదు, అంతా డైరెక్టే. ఆ జడ్జిలు ఇద్దరికి తేడా ఏంటి అంటే అతను అప్పులు తీరుస్తాడు, ఇతను అంటే జానీ మాస్టర్ ఆకలి తీరుస్తాడు అంటూ జానీ మాస్టర్ బ్యాటింగ్ గురించి ఆది వేసిన డబుల్ మీనింగ్ పంచులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే అటు హైపర్ ఆది కానీ ఇటు జానీ మాస్టర్ కానీ ఇద్దరు జన సైనికులే కావడంతో ఒకడి బాగోతాన్ని ఇంకొకడు ముందే పసిగట్టాడుగా అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఒకడు దొరికేశాడు, నెక్స్ట్ నువ్వేరా హైపర్ ఆది అంటూ ట్రోలింగ్ షురూ చేసింది వైసీపీ. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసులో దారుణమైన విషయాలు బయటకొచ్చాయి. తనపై అత్యాచారం చేయడంతో పాటు పలుమార్లు లైంగికంగా వేధించాడు అని జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులు, శారీరక దాడి, పలు ఆరోపణల నేపథ్యంలో యువతి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో కీలక విషయాలను తెలియచేసింది ఆ యువతి. డి షో ద్వారా జానీ మాస్టర్తో పరిచయం ఏర్పడింది అని, ఆ తర్వాత జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చారు అని చెప్పింది. అయితే ఓ షో కోసం ముంబై తీసుకువెళ్లి అక్కడ హోటల్ గదిలో తనపై అత్యాచారం చేశాడు అని, ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తాను అని బెదిరించాడు అని ఫిర్యాదులో తెలిపింది యువతి. 2019 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు తనపై లైంగిక దాడి చేసి గాయపరిచాడు అని, షూటింగ్ సమయంలో క్యారవాన్లో కూడా అతను చెప్పినట్లు వినకపోతే కొట్టేవాడు అని, బలవంతంగా లోబర్చుకునేవాడు అని ఒళ్ళు గగ్గురు పొడిచే విషయాలను బయటపెట్టిందామె. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టాడని కీలక ఆరోపణలు చేసింది ఆ యువతి.